ప్రస్తుతం ప్రపంచ దిగ్గజ కంపెనీలైన గూగుల్, మెటాలో సముద్ర గర్భ కేబుళ్ల అభివృద్ధి కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. భారత్లో డేటా సెంటర్ విప్లవం నేపథ్యంలో స్థానిక డేటా దిగ్గజాలైన రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్, టాటా కమ్యూనికేషన్స్లకు ఈ పరిణామం సవాలు విసరనుందని తెలుస్తోంది. 2025 తొలి త్రైమాసికం కల్లా ముంబైలో బ్లూ రామన్ సబ్మైరిన్ కేబుల్ సిస్టమ్ను ఆవిష్కరించే పనిలో గూగుల్ ఉన్నట్లు తెలుస్తోంది. 3,400 కోట్ల పెట్టుబడులతో 218 టీబీపీఎస్ సామర్థ్యంతో ఇది రానుందని అంతర్జాతీయ మీడియా కథనాలు వస్తున్నాయి. ఇందులో ఇటలీకి చెందిన స్పార్కిల్ భారీగా పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మెటా $2 బిలియన్ సబ్మెరైన్ కేబుల్ ప్రాజెక్టుపై పనిచేస్తోంది. 500 టీబీపీఎస్ సామర్థ్యంతో 3 ఏళ్లలోగా దీనిని పూర్తి చేయనుందని అంచనా. ఈ ప్రాజెక్ట్ భారత్ను వినియోగదారు ఎంటర్ప్రైజ్ ఏఐ మార్కెట్లో అతిపెద్ద మార్కెట్గా నిలుపుతుంది. ఎందుకంటే ప్రారంభంలో $2 బిలియన్ పెట్టుబడులు పెట్టిన ప్రాజెక్టు వ్యయం $10 బిలియన్ వరకు చేరొచ్చని అంచనా వేస్తున్నారు. ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా 1 గిగావాట్ ఏఐ డేటా సెంటర్ను గుజరాత్లో ఏర్పాటు చేస్తోంది. చెన్నైలో మరో డేటా సెంటర్ను నిర్వహిస్తోంది. మెటా ప్రాజెక్టు కూడా గుజరాత్ లేదా చెన్నైలోనే ఏర్పాటు కానుందని తెలుస్తోంది. రిలయన్స్ జియో, ఎయిర్టెల్లో తమ సొంత సబ్మెరైన్ కేబుల్ ప్రాజెక్టులైన 2 ఆఫ్రికా పెరల్స్, ఇండియా ఏషియా ఎక్స్ప్రే, ఇండియా యూరప్ ఎక్స్ల సామర్థ్యాన్ని 2025 ప్రారంభానికల్లా 4 చేసుకోనున్నాయి. భారత ఆప్టిక్ ఫైబర్ మార్కెట్లో ప్రస్తుతం ఎయిర్టెల్, టాటా కమ్యూనికేషన్స్దే ఆధిపత్యం. రిలయన్స్ జియో కొత్తగా ప్రవేశించినప్పటికీ పెరుగుతున్న డేటా గిరాకీకి అనుగుణంగా తన నెట్వర్క్ను విస్తరిస్తోంది. మరి గూగుల్, మెటాల రాకతో ఎలాంటి పరిణామాలుంటాయో చూడాలి.